తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక ప్రధానమైనటువంటి సమస్యగా 42% బీసీ రిజర్వేషన్లు అనేవి చర్చ జరుగుతూ ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయమని చెప్పి రాష్ట్రంలో ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరము చైర్మన్ అయినటువంటి చిరంజీవి సారు, అట్లాగే ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ తరఫున జస్టిస్ ఈశ్వరయ్య గారు, అట్లాగే బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున బాలరాజ్ గౌడ్ గారు, అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ తరఫున విశారదన్ మహారాజ్ గారు కలిసి రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిని ఏర్పాటు చేసి ఒక 10 రోజుల ఉద్యమ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అంటే 3వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్లు లేదా ఎంఆర్ఓలు అని అంటాం మనం, లేకుంటే ఎంపీడీఓల ఆఫీసులలో వాళ్ళ అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది మొట్టమొదటి అంశంగా తీసుకోవడం జరిగింది. ఈ క్రమాన్ని మేము ఇవి సాధించేంత వరకు, సాధించడం అంటే 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారానే దీనికి పూర్తి రక్షణ జరుగుతుంది. లేకపోతే అది మళ్ళీ కోర్టుల్లో కేసు వేసి ఇబ్బందులకు గురి చేస్తారు. తమిళనాడు తరహాలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల బిల్లులను 9th షెడ్యూల్లో పెట్టాలి. అట్లాగే బీసీ రిజర్వేషన్ బిల్లు 9th షెడ్యూల్లో పెట్టేటప్పుడు ఇందులో ఎంబీసీలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా ఏబీసీడీల క్లాసిఫికేషన్ చేయాలి. తప్పనిసరిగా వాళ్ళ జనాభా ప్రకారంగా ఆయా కులాల వారికి రిజర్వేషన్ కల్పించాలి. అట్లయితేనే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ప్రగాఢంగా విశ్వసించే బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరఫున మేము ఈరోజు హన్మకొండ ఎంఆర్ఓ గారికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. మీ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ ఆలోచించండి, ఒక నిర్ణయం తీసుకోండి. 75 ఏళ్ల నుంచి చాలా దుర్మార్గంగా అణచివేసి ఎలాంటి హక్కులకు అవకాశం లేకుండా చేసి విద్రోహానికి గురైనటువంటి సమాజం ఏదైనా ఉన్నదనంటే అది బీసీ సమాజమే అని చెప్తూ బీసీలందరూ కూడా ఆ వైపున ఆలోచించి కలగాలని చెప్పి విజ్ఞప్తి. జై బీసీ, జై బీసీ.